అయ్యా అంటే కూర్చుంటే మాట్లాడతావురా ఇంత పెద్ద సానాగ్ర నేను ఎక్కడ ఎన్ని రైలు ఎన్ని విమానాలు ఎత్తినా తిరుగుంటే నాకు గురి చేయబోతుంటారా భయ్ ఈ కాసల్ల గల్లోపల అయ్యా అవు మా పోరాళ్ళు రామాయ సుండారయ్య గారు వేసుకుంటారా మరే నాకు మర్యాద చేయకుండా వేసుకుంటే ఎట్లా ఇంటి నుంచి కొడితే వాదనకు కావాలి గాడిని అవు గురి చేసినాక లెక్క మావాడు వచ్చిండు మల్లేసారి వచ్చిండు ఇంటికి వచ్చిండు అమ్మ నూపుకుంటుందట అది పొయ్యిల కట్టి పెడుతుందట ఓ పొయ్యిల కట్టలేస్తా మన ఏంటి పని అదే ఆర్బీసీరా బాయ్ చీపురు కట్ట అరే నీకు రేపు బకెట అది బరబరే అయితే మల్లేసారి మీటికి వచ్చిందే సార్ తమరు వచ్చిందా అమ్మ నూపుకుంటుందట పొయ్యిల కట్ట ఇలా మరి అయితే పొయ్యి పోతారు కదా ఏం నీళ్ళు పెడతారు బరబరే అట్లా మరి అయితే గారి మంచిగా మరి గురించి ఏంద్రా బచ్చా నేనా నేను అటు పని మీద పోయినా బాయ్ బాధ్యత సీపులు అంటావా మనకు అది ఎక్కలేని పోస్ట్ గడువులు పని చేస్తారా లేదు ఆర్బీసీ రా భయ ఆర్బీసీ చెప్పాలి చూడండి అరే ఇప్పుడు అసలు సీఎం గప్పుడే ఫోన్ చేసి ఇంటికినాం బరబరా అయ్యో ఎంత అవలగాని అబ్బా అట్లానే మధ్య ఏలేరది అట్లోడు కాదు అట్లా పోతాడు ఆ గాలి కూడా మంచోడు కాదు ఏం చేసాడు మరి ఈ గాలి కొడుకు ఆ గాలి కొడుకు ఒంటరి ఇద్దరు ఆ గాలి కూడా బరాబరా ఈ గాలి కూడా సార్ కూర్చోండి ఇటు మోపాలి గడ్డి కాదు మోపేది ఎట్లయితే ఎక్కడ మోపుతుంది అది అయ్యా కూర్చోండి అరే తీయకురా బాయ్ రాళ్ళకి వరకే ఇరిగినాయి బరబర అవి ఇలా పేపర్ వచ్చిందా మరి తేపో అరే ఏం లేదా బాయ్ ఇది విన్నట్రా బాయ్ भाई ना कह रहा अरे मध्य ఎవరికైనా పెళ్ళని ఒక్కలే ఉంటారా భాయ్ ఇది ఎట్వారైనా ఆవు అరే ఇదేంద్రా భాయ్ ముసలి కింద పెట్టుకోవాలా భాయ్ నా మీద పెడితే లాభం ఇవాళ వార్తలేందో మరి ఊళ్ళ వయసుకి ఊసులు నేర్పాలి నీకు ఎరికేనా అది నీకు ఎరకలే మరి ఈ మాటలు మనకెందుకు మనకి మన మండలి ఏమేం జరుగుతుంది మరి అడుకుంటూ మీద ఇక్కడికి వచ్చినారా బాయ్ కిందికి పోవాలి ఓకే మరి అయితే కానీ పేపర్ న్యూస్ తర్వాత చదువుతున్నాను కానీ నాకు మొత్తం వివరాలు మొత్తం చెప్పాలి అది ఉంటుందా అది ఒడిచేది కాదు ఉంటారా దాని తరగలేదు కదా కొట్టుకోవాలి కానీ మనకు ఏ సామాన్య వాళ్ళు ఏం చెప్తలేరు అంతేనా రేపు చెప్తాం ఇవాళ ఎందుకు కొత్త
అది ఒక్కటే కానీ ఏ ప్రాబ్లం లేదు మరి కరెంట్ ప్రాబ్లం కూడా బరాబరి నడుస్తుంది. రామచంద్ర మహారాజ్ అయోధ్యాపురి అధిపతుడను నా నామము దశరథ రాజురా. అయోధ్యాపురి అధిపతుడను నా నామము దశరథ రాజురా. దశరథ మహారాజ్ మా కుమారులు రామలక్ష్మణ భర్త క్షేత్రాలు. ఓ రామలక్ష్మణ భర్త క్షేత్రాలు మీ కుమారులేనా? మా కుమారులు. ఇంకా ముగ్గురు భార్యలు కమశల్య కైగా సుమిత్ర ముగ్గురు భార్యలు. ముగ్గురు భార్యలు అయినా బాగా పెద్దదే కుటుంబం. అయ్యా దశరథ మహారాజు గారి యొక్క పెద్ద భార్య అయిన కౌశల్యాదేవి గర్భమందు జనించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు ఆదర్శ పురుషుడు. మన ముందుకు రాబోతుడు కనుక రామభక్తులైన మనమందరం కూడా అతనిపై కరుణ దలసి ఒకసారి శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి రఘువంశమున జనన పొందిన రాముడనే రణశూరుడనా. రఘువంశమున